యువత క్రీడల్లో రాణించాలని గెలుపోటములను సమానంగా స్వీకరించి క్రీడా స్ఫూర్తిని చాటాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో చిట్యాల మండల కేంద్రంలో జిల్లా స్థాయి కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర హాజరై క్రీడలను ప్రారంభించారు. యువత క్రీడల్లో రాణించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, క్రీడాకారులు పాల్గొన్నారు. హై స్కూల్ అదే విధంగా జూనియర్ కళాశాల క్రీడల నిర్వహణకు పాల్గొన్నటువంటి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, పత్రికా మీడియా సోదరులకు, సోదరుడు రాజు కుమార్ గారి నేతృత్వంలో జిల్లా క్రీడల నిర్వహణకు మమ్మలను ఈ యొక్క క్రీడల ప్రారంభోత్సవానికి పిలిచినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, విద్యార్థులకు క్రీడలు కూడా చదువు ఎంత ముఖ్యమో క్రీడలు కూడా ముఖ్యంగా భావించి క్రీడలలో మనందరం కూడా విజయం సాధించవలసిన అవసరం ఉంది. ఒక విద్యార్థి ఒక లక్ష్యాన్ని ఎంచుకోవాలి. ఆ విద్యార్థి లక్ష్యం ఎంచుకుంటే ఏదైనా సాధించవచ్చు. మీరు క్రీడాకారుడుగా ఒక జాతీయ స్థాయిలో కానీ, ఒక రాష్ట్ర స్థాయిలో కానీ, ప్రపంచ దేశాల్లో కూడా ఎదగాలని ఒక లక్ష్యం ఎంచుకుంటే మనం ఆ గమ్యం చేరేదాకా ఒక పట్టుదలతో క్రీడలలో కానీ మనల్ని నమ్ముకున్నటువంటి తల్లిదండ్రులు ఏదైతే మా పిల్లలు మంచి స్థానంలో ఉండాలని, ఒక ఇంజనీరో, ఒక డాక్టరో, లేకపోతే ఒక సైంటిస్టో, ఒక టీచరో కావాలని కలలు కానీ మనల్ని చదివించేటువంటి తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా సమాంతరంగా విద్యతో పాటు క్రీడలను కూడా క్రీడాకారులు ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ క్రీడలను ప్రోత్సహించేటువంటి నిర్వాహక కమిటీకి మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇలాంటి క్రీడలకు కూడా నా ప్రోత్సాహము ఎప్పుడు కూడా ఉంటుందని ఈరోజు నిర్వాహక కమిటీ కానీ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పీఈటీలకు కానీ, జిల్లా యంత్రాంగానికి కానీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు ప్రభుత్వాలు కూడా ఈ క్రీడలను ప్రోత్సహించాలి.